అందరికీ నమస్కారం. మా సుష్మిత ఉన్నారు ఇక్కడ. ఇంటర్న్ ఫార్మసిస్ట్ అయ్యి ఇప్పుడు ఫార్మసిస్ట్ అయ్యారు. షీఈస్ ఫ్రమ్ విజయవాడ. మైలవరం మ్యామ్. స్టడీస్ అంతా విజయవాడ. స్టడీస్ అంతా విజయవాడ. తను ఇంకా హారిక అని కూడా ఇంకొకరు కూడా ఉన్నారు. తన ఫ్రెండ్ అంట. ఇప్పుడే తెలిసింది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని. తను ఫార్మసిస్ట్ ఆల్రెడీ అయిపోయింది హారిక, కానీ ఈ మధ్య కాంటాక్ట్లో లేదు. తన ఇంటర్వ్యూ కూడా ఉంది, చూడండి యూట్యూబ్ ఛానల్లో. సో కంగ్రాచులేషన్స్. సో క్యాప్స్ 2024లో కదా సుష్మిత మీరు రాసింది? 2024. తర్వాత ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేసి ఇప్పుడు ఫార్మసిస్ట్ అయ్యి షీ హెస్ గాట్ లైక్ రిజిస్ట్రేషన్ టువర్డ్స్ జనరల్ రిజిస్ట్రేషన్. అంటే ఇంకా రాలేదనుకుంటా బట్ రిజిస్ట్రేషన్ జస్ట్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. సో షీల్ అప్లై అండ్ మేబీ న్యూ ఇయర్ వరకు తను ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చి ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఒక తెలుగు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం, తర్వాత ఒక ఇంగ్లీష్ కూడా. సో సుష్మిత చెప్పండి మీ జర్నీ ఎలా జరిగింది అసలు. ఎందుకంటే అప్పుడు క్యాప్స్ ఇంటర్వ్యూ కూడా పబ్లిష్ అవ్వలేదు, తనకు కోపం వచ్చింది. సో వి విల్ సర్చ్ ఫర్ దట్ ఇంటర్వ్యూ. బట్ క్యాప్స్ ఏ మంత్ క్వాలిఫైడ్ సుష్మిత? మార్చ్ మ్యామ్. మార్చ్ 2024 క్యాప్స్ క్వాలిఫైడ్ తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సుష్మిత మీ జర్నీ చెప్పండి. ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడ నుంచా మ్యామ్, లేకపోతే అక్కడ నుంచి? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి ఆస్ట్రేలియా చెప్పండి. ఓకే, నేను ఫార్మడీ చేశాను మ్యామ్. అది కూడా విజయవాడ సిద్ధార్థ కాలేజ్. అయిపోయిన తర్వాత ఫస్ట్ కొంచెం వెళ్దామన్నట్లే ఉండింది. యూఎస్ఎన్ ప్లానింగ్తో ఎగ్జామ్స్ అవి రాశాను. బట్ కొంచెం సింగిల్ కిడ్ వల్ల మళ్ళీ వెళ్ళాలనిపించక ఆగిపోయాను. తర్వాత మ్యారేజ్ వల్ల ఒక 2-3 years అక్కడ క్లినికల్ ఫార్మసిస్ట్గా వర్క్ చేశాను డయాబెటీస్ రిలేటెడ్ హాస్పిటల్లో. దాని తర్వాత మ్యారేజ్ అయ్యాక నేను ఆస్ట్రేలియా వచ్చాను. మా హస్బెండ్ ఇక్కడ మాస్టర్స్ చేశారు. సో అట్లా డిపెండెంట్గా వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫ్యూయల్ స్టేషన్ చేశాను ఒక 8 months. దాన్ని రీటైల్ ఎక్స్పీరియన్స్తో కెమిస్ట్ వేర్ హౌస్ అసిస్టెంట్ అప్లై చేశాను. అండ్ దాంతోపాటు ఎస్ఏ పూల్ కూడా అప్లై చేశాను. సౌత్ ఆస్ట్రేలియా పూల్, ఎస్ఏ పూల్ అంటే సౌత్ ఆస్ట్రేలియా ఇస్ వన్ ఆఫ్ ద స్టేట్స్ ఇక్కడ ఆస్ట్రేలియాలో. సో గవర్నమెంట్ అది అప్లై చేశాను. నాకు కెమిస్ట్ వేర్ హౌస్ వచ్చిన 6 monthsకి ఎస్ఏ పూల్ పిక్ అయింది. బట్ కాకపోతే అప్పుడు అందరూ ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే ఇంటర్న్షిప్ మళ్ళీ బ్యాక్ రావాల్సి వస్తుంది. సో మళ్ళీ రీటైల్లోనే వెతుక్కోవాలి, బ్యాక్ అండ్ ఫ్రోత్ అవుతుంది. ఎందుకు నార్మల్గా అయితే నాకు హాస్పిటల్ ఇంట్రెస్ట్, బట్ అంతకుముందు చేసున్నాను కాబట్టి. కానీ అందరూ ఇలా సజెస్ట్ చేసేసరికి మేబీ అదే కరెక్ట్ ఏమో. చూస్తున్న సిచ్యుయేషన్ కూడా అప్పుడు అట్లే ఉండింది. నాకు గుర్తొస్తుంది, నేను కూడా ఏదో సజెషన్ ఇచ్చినట్టున్నా ఇంటర్న్షిప్ స్టార్ట్ చేయమని. సో అప్పుడు ఇంకా కెమిస్ట్ వేర్ హౌస్కి పిక్ చేసుకున్నాను. ఒక 2 years అసిస్టెంట్ గానే ఉండాల్సి వచ్చింది. నవంబర్కి రాద్దాం అనుకున్నప్పుడు లీవ్స్ దొరకలేదు. నవంబర్కి రాద్దాం, సగం సగం చెప్తుంది. నవంబర్లో రాద్దాం, 2023లో రాద్దాం అనుకుందంట, కానీ లీవ్ దొరకలేదు. మార్చ్ 2024లో రాసింది. కోచింగ్ మా దగ్గర తీసుకుంది, రైట్? అవును. ఓకే, దాని తర్వాత మార్చికి రాసిన తర్వాత ఏమో అప్పుడు మిడిల్ ఆఫ్ ది ఇయర్. సో ఓపెనింగ్స్ లేవు. జస్ట్ నా ఫ్రెండ్ అప్పుడే హైర్ అయింది, హారిక అప్పుడే ఆ స్టోర్కి హైర్ అయింది. ఎగ్జాక్ట్ గా నా రిజల్ట్స్ వచ్చేలోపు తను హైర్ అయింది. సో హారిక అంటే నేను కాదు, మా స్టూడెంట్ ఇంకొక ఆమె ఉంది, ఆమె హారిక. తన రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, యా. సో హారికది ఇంటర్న్షిప్ స్టార్ట్ అయింది, బట్ యువర్ స్టార్టెడ్ లేట్, కొంచెం లేట్ గా. కొంచెం ఆ 7 months గ్యాప్ అయిపోయిన తర్వాత December 2024 ఎండ్కి స్టార్ట్ అయింది మ్యామ్. సో వేరే స్టోర్ ట్రాన్స్ఫర్ చేసి ఆ స్టోర్లో తీసుకున్నారు. సో అక్కడి నుంచి ఒక మార్చ్కి అప్పటికి నాకు ప్రెగ్నెన్సీ అన్నమాట. సో అది కూడా సేమ్ ఎట్ ద టైం. బట్ చాలా ఎఫర్ట్ పెట్టింది సుష్మిత. ఇంటర్న్షిప్ అది ప్రెగ్నెన్సీ సేమ్ టైం షీ మెయింటైన్డ్ వర్క్, లైఫ్ బ్యాలెన్స్, మళ్ళీ బేబీ అండ్ ఫీడింగ్ ప్లస్ జాబ్. సో ఈజీ కాదు. షీఈస్ రియల్లీ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. అందుకే లైక్ అడుక్కుని మరి ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. ఓకే, దాని తర్వాత ఆగస్ట్ డెలివరీ, జూలై 29th వరకు వర్క్ చేశాను. August 10th డెలివరీ. ఆ 10 days ఆఫ్ లో ఉన్నాను. అండ్ ఎగ్జామ్ కూడా క్లియర్ అయింది. 2 క్యాప్స్ అయిపోయింది.
తను ఇంటర్న్ ఫార్మసిస్ట్ రిటర్న్ అండ్ ఓరల్ ఎగ్జామ్ కూడా క్లియర్ అయింది ఫస్ట్ అటెంప్ట్ లోనే. సో అమేజింగ్. సో ఆగస్ట్ నాకు ఇంకా ఎట్లా ఎగ్జామ్ అసలు ఇంకా థాట్ కూడా లేదు. అంటే బుక్ చేసుకున్నాను కానీ రాద్దామా వద్దా, మళ్ళీ ఇప్పుడు అటెంప్ట్ ఇస్తే టైం వేస్ట్ ఏమో, ఇప్పుడు స్పెండ్ చేసి మళ్ళీ తర్వాత కూడా బేబీని వదిలేసి స్పెండ్ చేయడం అంత కరెక్టా అట్లా ఆలోచించాను. బట్ పేరెంట్స్ ఉన్నారు అప్పుడు, మమ్మీ డాడీ ఉన్నారు అండ్ హస్బెండ్ కూడా. సో వాళ్ళంతా బ్యాక్ అండ్ సపోర్ట్, జస్ట్ ఫీడింగ్ వరకే నేను చూసుకున్నాను అనమాట. ఫీడ్ టైంకి నా దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు, మిగతా అంతా నేను చదువుతా ఉండేదాన్ని డే మొత్తం. సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఎగ్జామ్స్. సో అక్టోబర్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఫార్మసిస్ట్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కి రెడీ అయిపోయింది. సో 100 hours ఇంకా కంప్లీట్ అవ్వాలి. సుష్మిత ఇస్ సచ్ an inspirational story. కంగ్రాచులేషన్స్ మన తెలుగు అమ్మాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ జర్నీ చెప్పినందుకు. సో బికాస్ ఇట్స్ తెలుగు ఇంటర్వ్యూ, లైక్ మేబీ హౌ ఇస్ లైఫ్ హియర్, దాని గురించి ఏమన్నా? అది ఇంకా మనం మాట్లాడకపోతే కొంచెం బెటర్. మనం కష్టపడి పైకి వచ్చింది. సో it's been a challenge, it's not easy, but I think ఫైనాన్షియల్ గా మనకి పెద్దగా అంటే ఏదో ఒకటి సర్వైవ్ అవుతాం కానీ, బట్ అట్ ద సేమ్ టైం మొత్తం చేసుకోవాలి కదా మనంతటా మనం ఇంట్లో చేసుకుని. అట్లా హెల్ప్ ఉంటే ఈజీగా అవుతుంది. అండ్ హెల్ప్ ఉంది. నాకు ఫస్ట్ నుంచి ఉంది మ్యామ్, లేకపోతే ఐ వోంట్ బి ఏబుల్ టు. ఫస్ట్ నుంచి నాకు ఉండింది. అండ్ అట్ ద సేమ్ టైం ఓన్ గా నాకు ఫస్ట్ నుంచి క్లాసెస్ కానీ అట్లా అలవాటు. సో ఓన్ గా అంటే ఎక్కువ టైం లాగ్ అయిపోతుంది, అంత టైం లేదు. వీసా ఎక్స్పైరీస్ కూడా దగ్గరలో ఉండింది ఎప్పటికప్పుడు. సో హారిక చెప్పింది నాకు ఫస్ట్ టైం క్యాబ్స్ అప్పుడు. నేనే మీకు ఫస్ట్ స్టూడెంట్ అప్పుడు. ఫస్ట్ స్టూడెంట్. నేను ఇంకా అకౌంట్ కూడా క్రియేట్ చేయలేదు. ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్ ఎలీట్ ఎక్స్పర్టీస్. మీ ఇంటర్వ్యూ పబ్లిష్ ఎంత ధైర్యం మాకు. Oh my God, yes. ఫస్ట్ పేమెంట్ మాకు వచ్చింది చెక్ సుష్మిత దగ్గర నుంచి, తానే మా లక్ష్మి మీ అకౌంట్ కి వితౌట్. అప్పటికి ఎలైట్ ఎక్స్పర్టీస్ అకౌంట్ లేదు మ్యామ్. సుష్మిత మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా జాయిన్ అయ్యారా ట్రైనింగ్ లో? చాలా మంది జాయిన్ అయ్యారు మ్యామ్. ఫ్యామిలీ అని కాదు, సాహితి కజిన్ అవుతుంది అండ్ మాధవి నా కాలేజ్ ఫ్రెండ్ మాధవి మన్న. ఇంకెవరో గోపియా ఎవరో కాల్ చేశారు అన్న, తెలిసిన వాళ్ళు కమ్యూనిటీ. సో చాలా మంది జాయిన్ అయ్యారు పాపం కష్టపడి. సో వాళ్ళకి నేను ఒకటే చెప్పాను మ్యామ్, అంటే క్లాసెస్ ఎప్పుడు తీసుకుంటారు ఇవన్నీ నన్ను అడగొద్దు. టైమింగ్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతాయి, బట్ ఒకటి క్లియర్ అవుతుంది, మీరు కష్టపడాలి. ఆ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుని మీ వర్క్ టైమింగ్స్ బ్యాలెన్స్ చేసుకుని కోచింగ్ తీసుకుంటే ఎగ్జామ్ అయితే క్లియర్ చేస్తారు. ఓకే, లేకపోతే అంతమంది జాయిన్ ఇంతమంది క్లియర్ కూడా అయ్యారు, జాయిన్ చేశారు, వాళ్ళందరూ క్లియర్ అయ్యారు. సో మన తెలుగు అమ్మాయి సుష్మిత స్టోరీ ఇదండి. విజయవాడ నుంచి ఆస్ట్రేలియన్ ఫార్మసిస్ట్ అయ్యే వరకు తను పడిన కష్టాలు, జర్నీ అండ్ ఆల్ దట్. లాస్ట్ టైం తను ఒక ఇంటర్వ్యూ చేసింది కానీ మేము పబ్లిష్ చేయలేకపోయాము. ఐ డోంట్ నో వై. చాలా తిట్టింది మమ్మల్ని. ఇప్పుడు ఇంటర్వ్యూ అందుకనే ఒకటి తెలుగులో తీసుకున్నాము. సో లెట్స్ స్విచ్ టు ఇంగ్లీష్ ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఐ హోప్ మీకు ఇంటర్వ్యూ నచ్చింటే.